నమస్తే అండి. ఈరోజు మనం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో కపలబంధం రోడ్డులో గల అంబేద్కర్ నగర్లో ఉన్నాము. ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరుపుతున్నారు. అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, ఈ మాలదాసరి సంఘం వారు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారిని కొలువు చేసుకుంటూ పూజల కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వీరందరికీ కోరిక మేరకు ఏంటంటే, ఇక్కడ గుడి కడితే శాశ్వతంగా గుడి కడితే అందరికీ పూజా కార్యక్రమాలకి దైవ దర్శనానికి అనువుగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కొంతమంది కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఆ కమిటీ మెంబర్స్ని వారి ద్వారా ఈ విధి విధానాలు ఏంటో ఒకసారి కనుక్కుందాము. నమస్తే అండి. అసలు ఈ మాలదాసరి సంఘం గురించి, మాలదాసరి సంఘం అందరూ కలిసి ఒక స్వామివారి ఉన్నాయా, అన్నీ బాగున్నాయా, వాటికి సంబంధించి అధికారులు కానీ మా మీడియా ద్వారా తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటాను. సార్ నమస్కారం అండి. నా పేరు చింతలపూడి కృష్ణ. నేను మాలదాసరి సంఘం ప్రెసిడెంట్ నంబర్నండి. ముఖ్యంగా ముందు కల్లూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్, ఇక్కడ ఈ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం అనేది 2007 సంవత్సరం నుంచి దరిదాపుగా 20 సంవత్సరాల నుంచి మా పెద్దలతో పాటు మేము కూడా కలిసి ఇక్కడ కళ్యాణాన్ని జరపడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు కూడా మేము టెంటు లేకపోతే పందిరి అనేది ఒకటి నిర్మాణించుకొని ఇక్కడ స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతుంది. దీంతో పాటు టీటీడీ వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం పర్వదినాన మేము కౌశిక యాగం అనే ప్రోగ్రామ్ని వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా ఇదే గ్రౌండ్లో జరుపుకోవడం జరుగుతుంది. సార్, కానీ మాకు 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మేము ఎప్పుడు టెంట్ కింద పందిరి కిందే మేము కళ్యాణాన్ని జరపడం జరుగుతుంది. కానీ మాకు ఇక్కడ పర్మనెంట్గా ఒక రామ భజన సభ మందిర్ కానీ, రామ మందిర్ లాంటిది కానీ నిర్మించుకుందామని మా పెద్దలు ఎప్పటి నుంచో, వారి శ్రమ మాత్రం ఇప్పటికీ శ్రమలాగే ఉందలే కానీ ఆ శ్రమ ఫలించే ఉద్దేశం లేదు. సార్, కానీ మేము అందరం కూడా ఈ హిందూ సాంప్రదాయంగా హిందుత్వాన్ని, హిందువులుగా ఒక మంచి కార్యాన్ని చేస్తే మన కల్లూరు ప్రజలు సుభిక్షంగా ఉంటారు. వారితో పాటు పిల్లలు, పెద్దలు పాడి పంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలనే ముఖ్య ఉద్దేశంతో అంబేద్కర్ నగర్ వాసులుగా ఇక్కడ ఉన్న హిందూ కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. సార్, అయితే ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఏంటంటే, మేము ఇదే ప్లేస్లోని రామ మందిరాన్ని కానీ, మన ఇది భజన మందిరాన్ని కానీ ఏర్పరచుకోవడం ఒక ముఖ్య ఉద్దేశంగా దీన్ని ఇక్కడ మేము అనుకుంటున్నాం. సార్, ఈ సంవత్సరం 2026 ఈరోజు గత 19-20 సంవత్సరాల కంటే ఈరోజు ఘనంగా జరిగిందని మా అందరి కమిటీ తరఫున మేము ఉద్దేశించుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళ దృష్టిలోకి తీసుకెళ్లడం జరిగింది. సార్, నేను ముఖ్యంగా మా పెద్దల తరఫున, హిందుత్వ బంధు కుటుంబాల తరఫున తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ ఈ ప్లేస్లోని మాకు ప్రభుత్వం ద్వారా అయినా కానీ, గ్రామ పెద్దల ద్వారా, రాజకీయ పెద్దల ద్వారా అయినా కానీ మాకు ఇక్కడ స్వామివారి మండపం కానీ, స్వామివారి మందిరం కానీ, రామాలయం కానీ నిర్మించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మాలో ఉన్న హిందుత్వాన్ని మీ ద్వారా, పాత్రికేయ నిపుణుల ద్వారా మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. సార్, ఈ కార్యక్రమానికి ఈరోజు మాకు మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్స్ అయితే, మేనేజర్స్ అయితే, రాజకీయ నాయకులు అయితే, పుర పెద్దలు అయితే, మా సంఘం పెద్దలు అయితే కమిటీ తరఫున మాకు అన్ని విధాలుగా సౌకర్యాలు జరిపారు. సార్, వారందరికీ కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జి మోహన్ దాస్, కల్లూరు. మేము మాలదాసరి కులానికి సంబంధించిన వాళ్ళం. మొత్తం 45 కుటుంబాలు కల్లూరులో ఉన్నవి. చాలా కడు పేదవాళ్ళు, చేసుకుంటే పనిచేసేవాళ్ళు. వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళకి తోచినంత విధముగా 1000 నోట పదాలు, 500 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలతో సహా స్టార్ట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని 20 సంవత్సరాల నుంచి బహిర్గతంగా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలు అప్పట్లో మాకు లోకజ్ఞానం తెలియక, విజ్ఞానం తెలియక అనేక కార్యక్రమాలు చిన్న చిన్నగా వస్తున్నాం. ఈ కార్యక్రమంలో యూత్ పిల్లగాళ్ళు కూడా మాకు సహకరించారు. అలాగే రాజకీయ నాయకులు, ప్లస్ పుర ప్రముఖులు, మన మున్సిపాలిటీ సిబ్బంది, ఎంఆర్ఓ గారు, తరువాత మన సూపరింటెండెంట్ గారు మరియు సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కాగితాలు ఇవ్వమని పెద్దలు పురమాయించినారు. దానికి మేమందరం వచ్చే సోమవారం రోజు కూర్చొని మేము సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి ఒక దరఖాస్తు ఇస్తూ మా 45 కుటుంబాలని
చాలా పేదవాళ్ళు. ఈ గుడి నిర్మాణంలో ఇత్తటినే కట్టాలా, రామ మందిరంలో నెక్స్ట్ ఇదే సంవత్సరంలో రామ కళ్యాణం ఇక్కడనే జరగాలని మేము ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి మాకు ముఖ్యంగా సలహాలు ఇస్తూ ఇచ్చేసిన మన రాజకుమార్ గారికి మనం మనస వాచ కర్మన లేకుండా మేము మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ వారి సలహాలు సూచనలు మేము నడుచుకుంటూ కార్యక్రమాన్ని ఇట్లు మాల్దాస సంఘం కల్లూరు. 7 నుంచి ఇక్కడ ఇదే చోట్లో శ్రీరామ కళ్యాణాన్ని జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. మా తరం అయిపోయింది, తర్వాత తరం ఈ పిల్లలు ముందుకు వచ్చి అహర్నిశలు వాళ్ళు కృషి చేస్తూ కష్టపడి అందరి దగ్గరికి పోయి పెద్ద చిన్న గురువు దైవం అనే తేడా లేకుండా కలిసి వారితో మంచిగా ఉండి వారి ఆశీస్సులు పొందుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు వారికి సహకరించిన మీ అందరికీ ఇంకా తదితరులు అందరికీ పెద్దలకి పిల్లలకి నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు బివి జై శ్రీరామ్. ఈరోజు సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్త జనాభిమాత్రంకి అభినందనలు, శుభాభినందనలు. ఇక్కడ పందిరి కింద 20 సంవత్సరాల నుంచి దేవుడి కళ్యాణం జరుగుతుంది. అయితే ఇక్కడ భక్తులకి, ఇక్కడ ఉన్న సంఘానికి, దాసర సంఘం అందరూ కలిసి గుడి కట్టాలని ఒక కృతనిశ్చయం ఉంది. ఇక్కడ రాములు వారి గుడి, సీతారాములు వారి టెంపుల్ కట్టాలని. ఈ టెంపుల్ నిర్మాణానికి ముఖ్య దాతలు ఉన్నారు. అంటే వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పవచ్చో చెప్పకూడదు. దాతలు ఉన్నారు. ఒక దాత అయితే 5 లక్షల విరాళంగా నేను గుడి కడతానని, ఎవరో కాదు కనపర్తి రాజకుమార్, శ్యామల వీరిరువురి దంపతులు ముందుగా 5 లక్షల విరాళం ఇస్తానని వాళ్ళు ప్రకటించారు. దీన్ని గవర్నమెంట్ ఈ ప్లేస్ని మాకు రిజిస్ట్రేషన్ చేసి గుడి నిర్మాణానికి గవర్నమెంటు, కల్లూరు పెద్దలు, రాజకీయ నాయకులు ఏ ఉద్దేశం లేకుండా, దురుద్దేశం లేకుండా రాజకీయ అతీతంగా ఈ గుడి నిర్మాణానికి సాయం చేసి గవర్నమెంట్ వారు సాయం చేసి ఈ ల్యాండ్ని శ్రీరామ కళ్యాణానికి రిజిస్ట్రేషన్ చేస్తే గుడి సంవత్సరంన్నరలో కట్టి మళ్ళీ శ్రీరామ కళ్యాణం ఇక్కడ జరుపుకుంటామని అందరి తరపున కోరుకుంటున్నాం.